నమస్తే, వెల్కమ్ టు జిఆర్జీ టీవీ. ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్ హోరాహోరీ సాగుతా ఉంది హుజురాబాద్లో. సో ఈ రోజు 5 గంటలకి ప్రచార కార్యక్రమం కూడా ముగుస్తూ ఉంది. ఆ క్రమంలో చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి పుల్లూరు శ్రీకాంత్ గారి ప్రచారం జోరుగా సాగుతా ఉంది. సో వాళ్ళ ఆదరణ ఎట్లా ఉంది ఒకసారి అన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉందన్న ప్రచారం చేస్తా ఉన్నారు? గడప గడపకి వెళ్ళినప్పుడు ప్రజలు ఏమంటా ఉన్నారు? మీకు చాలా ఆదరిస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. మేము విజయం తథ్యం. మేము కొత్తదనం కోరుకుంటున్నాం. మా వార్డు సభ్యులంతా కొత్తదనం కోరుకుంటున్నారు. ప్రధానంగా మీ వాడలో ఏ సమస్యలు ఉన్నాయి? మీరు ఏ హామీలు ఇస్తా ఉన్నారు ప్రజలకి? మామూలుగా డ్రైనేజ్ అయినా, కరెంటు అయినా, సీసీ కెమెరా, కోతుల బెడద తగ్గించడానికి నేను ముందుకు వస్తున్నా. వాటర్ కూడా. సో ఎట్లా ఉంది వీళ్ళందరూ ప్రచారంలో? మీ ఓటర్స్ అయినా వీళ్ళంతా? మా ఓటర్ ఎట్లా ఉందన్న ప్రచారం? ఎట్లా సాగుతా ఉంది? గెలుస్తాడా? ఎట్లా గెలుస్తాడు అనుకోవచ్చు? ఇంతకుముందు ఉన్నవారు చేశారు, ఇప్పుడు కొత్తదనం కోరుకుంటున్న వార్డు సభ్యులందరూ. పుల్లూరు శ్రీకాంత్ అన్న నేపథ్యం వాళ్ళు చిన్నప్పటి నుంచి అందరికి సుపరిచితుడు, మంచి వ్యక్తి. అలాగే ఇప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు అన్న. ఎట్లా నడుస్తా ఉంది? 26th వార్డులో తిరుగుతా ఉన్నారు మీరు. నా పేరు ముషం మోనిక, నేను అడ్వకేట్. లాస్ట్ ఇయర్ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కౌన్సిలర్గా పోటీ చేశాను. ఈ ఇయర్ వచ్చేసి కౌన్సిలర్గా నేను పుల్లూరి శ్రీకాంత్ అన్నకి నేను మద్దతు తెలుపుతూ భారీ మెజారిటీ తోటి గెలిపించాలని కోరుతున్నాను. అందుకే గడప గడపకి ఇంటింటికి తిరుగుతూ అందరినీ అక్క, పెద్దమ్మ, పిన్ని అందరు మా చుట్టాలే అవుతారు, వీళ్ళు కూడా మాకు చుట్టాలే అవుతారు. సో భారీ మెజారిటీ తోటి గెలుస్తారని నమ్మకంతో ఆశిస్తూనే ఉన్నాను. 26వ వార్డు సభ్యునిగా మేము ముందుకు వస్తున్నా. నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని నేను మనవి చేసుకుంటున్నా. చేయి గుర్తుకే మన ఓటు. నా సీరియల్ నెంబర్ 2. మీరు అత్యధికంగా ఓటు వేసి నన్ను గెలిపించగలరు.